నువ్వు హిట్ తీయన చచ్చిపోతున్నావన్నా, రా అన్నా. ఓహో ఇక మొదలెడదామా? పవన్ కళ్యాణ్ ద రైజ్. ఎస్, పవన్ కళ్యాణ్ అయితే ద రైజ్ వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఈ టైం పీరియడ్ లోనే సినిమాలు కానీ దిగితే ఉంటది. ఈ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, ఇప్పుడు జనసేనాని ద డిప్యూటీ సీఎం కూడా. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఈ వీడియో చేస్తున్నాను. ఆయన చేస్తున్న వర్క్స్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఈ 8 monthsలోనే. అవన్నీ పక్కన పెట్టేస్తే లెట్స్ టాక్ అబౌట్ ద మూవీస్. హరిహర వీరమల్లు అండ్ దే కాల్ హిమ్ ఓజీ. ఉస్తాద్ భగత్ సింగ్ అది ఎప్పుడు వస్తుందో మనకే తెలీదు, ఆ డైరెక్టర్కి కూడా తెలీదు. 2025లో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ రిలీజ్ అవుతాయా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. విత్ గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బిజీగా ఉన్నారు, కొన్ని గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత దూరం రావడానికి మేకర్సా లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారా? లెట్స్ డిస్కస్ అబౌట్ సినిమాలు వస్తాయా రావా 2025లో. ఇప్పుడు ఏంటంటే హరిహర వీరమల్లు వచ్చి ఒక 5 days అయితే షూట్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ 5 days పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆగింది. ఆ 5 days షూట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆగుంది అనడంలో చాలా పెద్ద తప్పు ఉంది. ఎందుకంటే ఆ 5 days షూట్ వచ్చేసి చాలా ఒక పెద్ద సీన్ ఉంది. మల్టిపుల్ యాక్టర్స్ అయితే అవసరం అవుతారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంకి అవైలబుల్ ఉండాలి కదా, అందరి డేట్స్ అయితే సెట్ అవ్వాలి కదా, దానివల్ల డిలే అవుతుంది. ప్లస్ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంది, దానివల్ల కూడా హరిహర వీరమల్లు అయితే డిలే అవుతుంది. మేకర్స్ అయితే March 28 లాక్ చేసి పెట్టున్నారు ప్రస్తుతానికి. బట్ లేట్ అయితే ఏప్రిల్ దాటైతే వెళ్ళొద్దు సినిమా అయితే. చూసేద్దాం హరిహర వీరమల్లు మార్చ్ వస్తుందా లేకపోతే ఏప్రిల్లో వస్తుందా. హరిహర వీరమల్లు అయితే కన్ఫామ్గా వచ్చేస్తుంది ఆ టైం పీరియడ్లోనే. ఎటువంటి డిలే ఉండదు, ఎటువంటి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కంటెంట్ ఎలా ఉన్నా ట్రామ్ పాడిచ్చేస్తాడు Day 1. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద రైజ్ అని చెప్పేసాను కదా స్టార్టింగ్లోనే, ఆ రైజ్ పీరియడ్లో కూడా ఆ రైజ్తోనే సినిమాలు కూడా బీభత్సంగా ఆడేస్తాయి. కంటెంట్ కూడా ఉంది హరిహర వీరమల్లు, లేదనట్లేదు. లెట్స్ సీ ఏమవుతుందో, కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయో. ఇంకా దే కాల్ హిమ్ ఓజీ ద మోస్ట్ అవైటెడ్ ఇన్ ఇండియా అనొచ్చు. బట్ ఓకే, ఇన్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అయితే ద మోస్ట్ అవైటెడ్ ఫిలిము. చాలా రోజుల తర్వాత మన తెలుగు హీరోని గ్యాంగ్స్టర్ రూపంలో చూడటం ఆల్రెడీ చూసేసాం. అన్నీ ఒక్క సరైన గ్యాంగ్స్టర్ సినిమా కూడా పడలేదు. బిల్లా పడింది, బట్ యావరేజ్ T2 అంటారు మనోళ్ళు. చూసేద్దాం ఏ రేంజ్లో దే కాల్ హిమ్ ఓజీ ఉండబోతుందో. అంతకంటే ముందు షూటింగ్ అయితే ఒక 1 month ఉన్నారు, బట్ సుజిత్కి ఒక 15 days ఇచ్చిన లాగేస్తాడు. అండ్ బాంబే బ్యాక్గ్రాఫ్లో సినిమా అయితే జరుగుతుంది. బట్ మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక షెడ్యూల్ బ్యాంకాక్లో చేయాలి కన్ఫామ్గా. ఆ షెడ్యూల్ కోసమే వెయిట్ చేస్తున్నారని కాదు. హరిహర వీరమల్లు షూటింగ్ అయితే అయిపోయి ఓకే చెప్పేస్తే ఇంకా మన ఓజీ షూట్ అయితే మొదలైపోయి ఫటాఫట్ షూట్ అయిపించేస్తాడు. అదే డేట్స్ మొన్న హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చాడు, వెళ్ళారు కూడా చాలా రోజులు షూటింగ్కి. ఒక 2 weeks దాకా మన వాళ్ళు కంప్లీట్ చేసుకోలేకపోయారు. అదే డేట్స్ మన సుజిత్ కానీ ఇచ్చేస్తుంటే కంప్లీట్ చేసేవాడు సినిమానే. బట్ చూసేద్దాం ఏ రేంజ్లో ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేస్తే కానీ 2025లో ఈ 2 సినిమాలు రావు. ఓజీ కూడా ఆగస్ట్ నుంచి జూన్ జూలైలో కష్టం. ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపల ఈ టైం పీరియడ్లో కానీ వస్తుంది అనిపిస్తుంది. బట్ నెట్ఫ్లిక్స్ అయితే ఆల్రెడీ తీసేసుకునింది ఓజీ రైట్స్ 2025లోనే ఓటీటీలో వచ్చేస్తుందని. చూసేద్దాం మన పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఎలా సెట్ అవుతాయో, ఎలా షూటింగ్ జరగద్దో, ఎలా కంటెంట్ అయితే బయటకు వస్తుందో చూసేద్దాం. బట్ ఈ 2 సినిమాలు నా నమ్మకం ఏంటంటే 2025లోనే వచ్చేస్తాయి. దాని తర్వాత అనేది ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ సురేందర్ రెడ్డి సినిమాలు అవన్నీ ఇంకా దయవేచ్చు.
ఎస్, ఇవి పవన్ కళ్యాణ్ గారి ద డిప్యూటీ సీఎం ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 2 సినిమాల అప్డేట్స్. ఈ ఇయర్ రిలీజ్ అవుతాయా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. మీకు అనిపించింది వీడియో బాగుందంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కంటిన్యూ అవ్వండి, బాగాలేకపోతే చూడబాకండి అనను. చూడండి, ముందు వీడియోస్ ఎలా ఉంటాయో చూసేస్తే కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఆల్ ద పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూసేయండి. బాయ్.